పెట్టిన కేటీఆర్ మధ్యన ఎక్కడన్నా సూర్యాపేటలో 3 ఫీట్ల దగ్గర ఆగేమన్నా 2 వేసుకొని ఖమ్మం పోయిందా అని డౌట్ అయితే వచ్చింది నాకు. ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడిన ఆవేశము, కనెక్షన్ లేని మాటలు, వాళ్ళు చేసిన తప్పులన్నీ ఆయనే చెప్పుకోవడము, అవన్నీ ఎదుటి వాళ్ళు ఇప్పుడు ఈ సంవత్సరంన్నర పాలన గురించి 2 సంవత్సరాలు అని చెప్పడం. ఆయన చెప్తూ డిసెంబర్ 9వ తారీఖు 2023 రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది. 2 వేసుకుడు కదా అని 2 ఏళ్ళు చేసిండు దీన్ని. ఎంత తొందరగా ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు కంప్లీట్ చేయాలి, తాతాలాడుతుండు ముఖ్యమంత్రి కావాలని చిన్నబాబు. ఈ తాతాలాటంలో ఏది పడితే అది మాట్లాడుతుండు, సబ్జెక్టుకు సంబంధం లేకుండా. ముఖ్యమంత్రి గారి మీద విరుచుక పడితే తెలంగాణ ప్రజలు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేశాడని పిచ్చి ఆలోచనలో ఉన్నట్టుండు. మా సంవత్సరాల పాలన, మీ 10 సంవత్సరాల పాలన గురించి మనం ఇద్దరం మాట్లాడుకుంటే సరిపోదు. నీ 10 సంవత్సరాల పాలన గురించి తెలంగాణ ప్రజలు తీర్పిచ్చిరు, ఇంట్లో కూసబెట్టిరు. రేవంత్ రెడ్డి లీక్ వీరుడా, గ్రీక్ వీరుడా, అది నువ్వు కనుక్కోవాల్సింది మీ నాయన దగ్గర పోయి ఫామ్ హౌస్లో. గ్రీక్ వీరుడా, ఏ వీరుడు ఆయన చెప్తాడు. ఎందుకంటే ఆయన రేవంత్ రెడ్డి గారి దెబ్బకే కుదేలైపోయి ఫామ్ హౌస్లో పండుకున్నాడు మీ నాయన. 3వసారి ముచ్చటగా అధికారంలోకి వస్తాం, ఇంకొక 5-6 లక్షలు దోసుకుందామనే పిచ్చి ఆలోచన. తెలంగాణ ప్రజలు గుర్తించి తెలంగాణను కాపాడుకురు. ఇక పోతే ఇంకేమో చెప్తావు నువ్వు ముచ్చట. నీ గురించి రేవంత్ రెడ్డి గారు చిట్ చాట్లో మాట్లాడుతుండు. రేవంత్ రెడ్డి గారు నా మీద నేను సిగరెటే తాగా, నేను తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మత్తు పదార్థాల జోలికి పోద్దని చెప్తున్నావు. ఇదే పతివతతనం అప్పుడు వైట్ ఛాలెంజ్ చేసినప్పుడు ఉంటే అయిపోవు కదా. బొచ్చు ఇస్తా, కిడ్నీ ఇస్తా, లివర్ ఇస్తా, అన్ని ఇస్తా అంటే రాకపోతుంది. అది రాకపోవడం వల్లనే ఈ రోజు వరకు నీ మీద ప్రతిసారి డౌట్ వచ్చే కదా. ఆ రోజే కనుక నువ్వు ఏదైతే తొడలు కొట్టి ప్రెస్ మీట్లలో మాట్లాడి నేను బొచ్చు ఇస్తా, కిడ్నీ ఇస్తా, లివర్ ఇస్తా, ఇంకా నీకు ఏం కావాలరా నాయన అని చెప్పి ఛాలెంజ్ చేసినవి. కొండా విశ్వేశ్వర రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు నీ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి వచ్చిరు. మరి నువ్వు ఎందుకు రాలేదు? ఇప్పుడు వచ్చి నేను ఆ అలవాట్లు లేవు, నాకు ఈ దుర్వాలట్లు ఉన్నాయని ఓడంటుండు నీ స్నేహితులు. నువ్వు అంటావు ఆ దుబాయ్లో చనిపోయిన వ్యక్తికి నాకేం సంబంధం. మనం చిన్నపిల్లలనే మంచి స్నేహితులతో తిరగమని చెప్తాం ఇంటికాడ. నీతోటి తిరిగేటోడికి ఎవడన్నా నన్ను ఇరికిండు అనుకోండి, అందరికీ డౌట్ వస్తుంది మనకు కూడా గదే ఉందేమోనని. హైలైట్ పబ్ ఎవడు పెట్టించిండు ఆ కేదార్ తోటి? దుబాయ్లో పెట్టుబడులు పెట్టియమని చెప్పి దుబాయ్కి పంపించింది ఎవరు? ఇక్కడ దోసుకున్న ఆస్తులను దాచిపెట్టమని చెప్పింది ఎవరు? ఉట్టిగానే మాట్లాడాలి. నా ఎమ్మటి ఇవాళ ఇప్పుడు 4-5 స్పోక్స్ పర్సన్స్ నాతో దగ్గరగా తిరుగుతారు. ఎవరైనా నాతో రోజు తిరిగే వ్యక్తికి ఏమైనా జరిగినప్పుడు డెఫినెట్గా అడిగేటోళ్ళు అడుగుతారు, ఏమైందా పాపం, నీకు దగ్గర ఉండే కదా అప్పుడు అంతో పబ్బు పెట్టించినావు, బ్రహ్మాండంగా వ్యాపారాలు పెట్టించినావు, కొన్ని డబ్బులు ఇస్తే దాచిపెట్టమని కూడా తిప్పేటోని అని ఎటు పోయిందని అడుగుతారు కదా. మరి అడిగినప్పుడు ఆయన దగ్గర ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం ఆయన రకరకాల డ్రగ్స్ తీసుకొని ఓవర్డోస్ అయి చచ్చిపోయినట్టుగా నిర్ధారణ జరిగినప్పుడు మరి కేసీఆర్ గారి స్నేహితులు, కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితులు ఈ దౌర్భాగ్య పరిస్థితిలో చనిపోతే ఎవరికైనా డౌట్ వస్తుంది కదా, మన సర్కిల్ అంతా ఇంతేనా, మనం కూడా దాంట్లో ఒక భాగస్వామేనా అని అడగడంలో తప్పే ఉంది. మరి దాన్ని ఇప్పుడు మళ్ళా చెప్తున్నాడు బొచ్చు అని 5-6 సార్లు చెప్పిండు. ఆ బొచ్చిన తర్వాతనే అనిపించింది మధ్యాహ్నం మళ్ళీ 3 ఫుట్ మీకు మిలాకే అని. అరే బైపాస్ సూర్యాపేట బైపాస్ మీదకి వెళ్ళి ఖమ్మం పోవాలనుకుంటా. ఈ మధ్య కొత్తగా హైవే పడదు, ఆ మూల మీద డాబాలు బాగుంటాయి. మరి ఆడేనన్నా కలిసి అయింది, వీళ్ళు కలిసి 2 వేసుకొని బయలుదేరిన ఆయన ఖమ్మంకి. ఎందుకంటే లైనింగ్ సరిగా లేదు. నార్మల్గా చాలా బాగా మాట్లాడతారు కేటీఆర్ గారు, ఇలా లైన్ తప్పి మాట్లాడుతున్నట్టు క్లియర్గా కనపడుతుంది. అయితే హెలికాప్టర్లో పోయింది డైరెక్ట్. మరి హెలికాప్టర్లో పోతే మరి అప్పుడు హెలికాప్టర్లో ఎవరెవరు పోయారో చూడాలి మిక్సింగ్కి. రచ్చ చర్చ అంటుండు, రోజు రచ్చ, చర్చలు లేవు రచ్చ అని. నువ్వా చెప్పేది తెలంగాణ ప్రజలకు? 10 సంవత్సరాల్లో అసలు చర్చ లేని అసెంబ్లీ నడిపింది నువ్వు. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసి 10 సంవత్సరాల పాలన తెలంగాణలో అసెంబ్లీనే జరపకుండా, అసెంబ్లీలో ఎవరు కూడా వాడివేడిగా చర్చ చేయకుండా
ఏ జీవోల గురించి చర్చ కాకుండా, ఏ జీవోలు మంత్రులకు కూడా తెలియకుండా రిలీజ్ చేసినటువంటి దరిద్ర పాలన, ఫామ్ హౌస్ పాలన, ప్రగతి లేని ప్రగతి భవన్ పాలన చేసి మీరు ఇప్పుడు మమ్మల్ని రచ్చ చర్చలు లేవు, ఓన్లీ రచ్చలే వీళ్ళకు ఒక అవగాహన లేదని చెప్పి నువ్వు తెలంగాణ ప్రజల ముందు మమ్మల్ని నిలదీసే ప్రయత్నం చేస్తున్నావు. మాది మానసికం బాగాలేదని చెప్తున్నావు. మా మానసిక ఆలోచన నిన్ను చూస్తే క్లియర్గా కనపడుతుంది. పగటి కళల కన్నా నువ్వు ముఖ్యమంత్రి పదవి రాకపోయేసరికి ఏడబడతాడ ప్రెస్ మీట్లు, 3 పూటల ప్రెస్ మీట్లు పెట్టి నీ ఆనందం, నీ ఉత్సాహం. ఇలా ముఖ్యంగా నీ ప్రెస్ మీట్ చూసినప్పుడు మీరే ఒకసారి చూడండి. ప్రెస్ మీట్ చూసినప్పుడు ఒక కాగితం మీద రాసుకొని వచ్చిండు 5-6 సామెతలు. మొదలుపెట్టి 5 సామెతలు చదివాడు. ఏది కిందికి చూసుకుంటాడు అది. ఇక దాన్ని మస్తు జబ్బలు దరుచుకొని జబ్బాష అని స్టార్ట్ చేసాడు ప్రెస్ మీట్. మంచిగా మాట్లాడినా, మస్తు సామెతలు వేసినా, రేవంత్ రెడ్డిని బలి ఇరికాటంలో పెట్టినా అని 4 సామెతలు చూడండి మీరు. మళ్ళీ ప్రెస్ మీట్ రివర్స్ వైజ్ చూడండి. అప్పటికప్పుడు ఎవరు పంపించినట్టు సామెతలు. సార్ ఈ చదువు బ్రహ్మాండంగా ఉంటుంది, తెలంగాణ ప్రజలు మీ నాయనకి ఇట్లా సామెతలు చెప్పి అప్పుడు నీళ్లు నిధులు నియామకాలని చెప్పి ఇట్లాంటి సామెతలు అతికిచ్చే అధికారంలోకి వచ్చి దోసుకొని పోయిండు. నీకు కూడా అటువంటి అవకాశం రావాలంటే సామెతలు ఫాలో అవ్వమని చెప్పినట్టు సామెతలు చదువుకుంటూ వస్తుంది. ఇంకేం మాట్లాడతాడు ఆయన అంటే అలా బనకచర్ల గురించి. అసలు మీటింగ్కే పోనన్నోడు మీటింగ్ ఎందుకు పోయిందంటాడు ఢిల్లీకి. మీ అయ్యలెక్క అపెక్స్ మీటింగ్ తప్పించుకొని పోనీకే మేము తెలంగాణ ప్రజల ముందు మేము అన్నదేంది జలశక్తి మినిస్టర్ని. మీరు బనకచర్ల గురించి డిస్కషన్ పెట్టడానికే లేదు. బనకచర్ల కంటే ముందే చాలా సమస్యలు ఉన్నాయి 2 రాష్ట్రాల మధ్యన, వాటి గురించి చర్చకైతే వస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈయన ఏంది అక్కడ నిమ్మల రామారావు రామనాయుడు ఎవరు ఇరిగేషన్ శాఖ మంత్రులు, ఆయన ప్రెస్సో లేదో అడిగితే ఏమేమి డిస్కషన్లు అయినాయి సార్ అంటే బనకచర్ల కూడా అయిందా అంటే అన్నాడు. అన్నందుకు అబ్బా భలే దొరికిందిరా పాయింట్ అని చెప్పి రాత్రి 7 ఇక వాళ్ళ బావ జర్రని ఉరికొచ్చి స్కేటింగ్ వేసుకొని అదేదో సినిమాలో కనుక ఉరుకొచ్చాడు హీరో ఉరుకొచ్చి జారుకుంటూ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అమ్మ చిక్కిండు బనకచర్ల పెట్టిరు చెప్తలేడు బయటకు వచ్చి రేవంత్ రెడ్డి ఏమంటుండే ఏం కాలే, ఓన్లీ గీయే చర్చ జరిగినాయి, మేము ఓన్లీ శ్రీశైలం డ్యామ్ రిపేర్ల గురించి టెలిమెట్రీ డివైసెస్ పెట్టడానికి గురించి ఈ 2 రాష్ట్రాల మధ్యన ఇంతకుముందు ఉన్నటువంటి నికర జలాల మీద జరిగే ప్రాజెక్టులలో ఉన్నటువంటి సమస్యల గురించే మాట్లాడుకోవడం జరిగింది, ఇంతకంటే ఎక్కువ జరగలేదు డిస్కషన్ అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. చూసినా లోపల ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసిరు అని చెప్పి తొందర ఇప్పుడు ఇమీడియట్గా ఇవాళ చెప్పకపోతే రాత్రి ప్రజలు ఉట్టిగానే వండుకుంటారు. మనం ఏదైనా చెప్తే రాత్రికి వాళ్ళకు ఆలోచన మొదలై తెలంగాణ మీద నెగిటివ్ వస్తుందని పిచ్చి ఆలోచనతో వచ్చి హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి అసలు పిలిచింది ఎవరు పిలిచారు ఢిల్లీకి? జలశక్తి మంత్రిత్వ శాఖ పిలిచింది 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇరిగేషన్ మినిస్టర్లు. వాళ్ళది ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, అఫీషియల్ ప్రెస్ నోట్. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఎవరిది నమ్మాలి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫైనల్ ప్రెస్ నోట్. దీంట్లో ఏమి ఇచ్చిర్రు? మీటింగ్ వాజ్ హెల్డ్ టుడే ఎట్ ద మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి బిట్వీన్ ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ జలశక్తి and the chief ministers of Andhra Pradesh and Telangana to address ongoing water related issues between the 2 states. అంటే 2 రాష్ట్రాల మధ్య జరుగుతున్నటువంటి నీటి పంపకాల విషయాల గురించి చర్చ కోసమని. The meeting was attended by వీళ్ళిద్దరు. During the meeting, key issues